దేవుడికి స్తుతులు స్తోత్రాలు చెల్లించడి పార్ట్ 4. సో మనం దేవుని వర్ణించాలి, పొగడాలి. ఆయనకు స్తుతులు స్తోత్రాలు చెల్లించడంలో ఆశీర్వాదం ఉందని దేవుడు చెప్పాడు. ఆ కాలంలో చూస్తే దావీద్ మహారాజు అయినప్పుడు అనేక మందిని, వేల మందిని ఆయన అపాయింట్ చేసుకునేవాడు. ఓన్లీ దేవుడికి స్తుతులు స్తోత్రాలు చెల్లించడానికే. వాళ్ళ జాబే అది, స్తుతించడం, స్తోత్రాలు చెల్లించడం. అంత ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళు ఆ కాలంలో. దావీదు కూడా అంత గొప్పవాడు కావడం కారణం దేవుని ప్రతి క్షణము స్తుతించేవాడు. ఆయన గొప్పతనాన్ని, ఆయన సృష్టించిన సృష్టిని, ఆయన నడిపించిన విధానాన్ని, అన్ని విషయాలలో ఆయన స్తుతించేవాడు. సో మనం కూడా అలా ప్రాక్టీస్ చేద్దాం, నేర్చుకుందాం దేవుని స్తుతించడం, స్తోత్రాలు చెల్లించడం. సో ఎజ్రా 3:11 మీరు వంతు చొప్పున కూడి యెహోవా దయాళుడు, ఇజ్రాయేలీల విషయమై ఆయన కృప నిరంతరం నిలిచునని పాడుచుచు. సో చూడండి, ఈ వాక్యము మీరు కూడా ప్రార్థనలో పలకాలి, స్తుతిలో మీరు ఇది కూడా పెట్టాలి, యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరం ఉండును కాక అని. ఇలా మీరు కూడా ప్రవచించాలి, మనం కూడా ప్రవచించాలి, యెహోవాను స్తుతించిరి. సో అందరూ కూడా వంతు చొప్పున ఒక గ్రూపు పెట్టుకున్నారు వాళ్ళు ఆ కాలంలో. వాళ్ళందరూ ఇదే అంటారు, యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరం ఉండును కాక, యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరం ఉండు కాక అని పాడుచు యెహోవాను స్తుతించిరి. మరి యెహోవా మందిరం యొక్క పునాది వేయబడుట చూచి జనులందరూ గొప్ప శబ్దంతో యెహోవాకు స్తోత్రము చేసిరి. సో మందిరం కట్టేటప్పుడు గొప్ప గొప్ప శబ్దంతో యెహోవాకు స్తోత్రాలు చెల్లించారట. మన జీవితంలో కూడా దేవుడు చేసిన అద్భుత కార్యాలకు, ఆశ్చర్యమైన కార్యాలకు స్తుతులు స్తోత్రాలు చెల్లించాలి. అది అది మనకే ఆశీర్వాదంగా మారుతుంటుంది. అప్పుడు ఎజ్రా అందరికంటే ఎత్తుగా నిలువబడి జనులందరిని చూచుచుండగా గ్రంథము విప్పగానే జనులందరూ నిలువబడిరి. ఎజ్రా మహాదేవుడైన యెహోవాను స్తుతింపగా, సో మహాదేవుడైన యెహోవాను స్తుతింపగా జనులందరూ తమ చేతులెత్తి ఆమేన్ అని పలుకుచు నేలకు ముఖములను వంచుకొని యెహోవాకు నమస్కరించిరి. చూడండి, ఫియర్ ఆఫ్ గాడ్ ఎలా ఉండదో. సో ఇది ఉండాలి. దేవుడు అంటే భయము, భక్తి, దేవుడిని ఆరాధించడం, స్తుతించడం, ఇవన్నీ కూడా మనం నేర్చుకోవాలి. సో అక్కడ దేవుడైన యెహోవాను స్తుతించినప్పుడట జనులందరూ చేతులెత్తి ఆమీన్ ఆమీన్ అని పలికారట. ఆమీన్ అని పలుకుతూ వాళ్ళ ముఖాలు నేలకు వంచి నమస్కారం చేశారు, సాష్టాంగ నమస్కారం చేశారు. సో అంత అంత ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళు స్తుతించడానికి, స్తోత్రాలు చెల్లించడానికి. సో మన గృహాన్ని కూడా అలా చేసుకుందాం. మన గృహం కూడా ఒక ఆరాధన మందిరం లాగా, మన గృహంలో కూడా దేవుణ్ణి స్తుతించి స్తోత్రాలు చెల్లించే మందిరం. ఒక టెంపుల్కి వెళ్ళినప్పుడే, ఒక చర్చ్కి వెళ్ళినప్పుడే ఎందుకు అలా చేయాలి? మన ఇంట్లో కూడా వర్షిప్ చేసుకోవచ్చు. దేవుడు ఏమన్నా చర్చ్లోనే వర్షిప్ చేయాలని చెప్పాడా? దేవుడు ఏమన్నా ఆ చర్చ్లోనే స్తుతించాలి, స్తోత్రాలు చెల్లించాలని చెప్పాడా? అలా అని చెప్పలేదు కదా. సో మన ఇంట్లో కూడా మనము స్తుతించవచ్చు, మన ఇంట్లో కూడా మనం దేవుని స్తోత్రాలు చెల్లించవచ్చు, మన ఇంట్లో కూడా దేవుణ్ణి ప్రతిరోజు వర్షిప్ చేయొచ్చు. సో మన గృహమే ఒక మందిరంలాగా మారాలి. సో అలాగా దేవుణ్ణి స్తుతింపగా జనులందరూ చేతులెత్తి ఆమీన్ అని పలుకుచు నేలకు ముఖములు వంచుకొని యెహోవాకు నమస్కరించిరి. అప్పుడు లేవీయులైన యెహోషువ, కద్మీయులు, బాని, ఆషాబ్నేయ, షెరెబ్య, హోదియా, షెబన్య, పెతహాయ అనువారు నిలవబడి నిరంతరము మీకు దేవుడై ఉన్న యెహోవాను స్తుతించుడని. చూడండి, నిరంతరము మనకు దేవుడై ఉన్న యెహోవాను స్తుతించుడని చెప్పి ఇలాగ స్తోత్రము చేసిరి. సో వాళ్ళందరూ కూడా, ఇంతమంది కలిసి, వేల మంది కలిసి, ఒక జాతి ప్రజలందరూ కూడా దేవుణ్ణి స్తుతించేవాళ్ళు, స్తోత్రాలు చెల్లించేవారు. నిరంతరం మీ దేవుడైన యెహోవాకు స్తుతించుడని. సో అండర్లైన్ చేసుకోవాలి, నిరంతరము మన దేవుడికి ఏం చేయాలట? స్తుతించాలని చెప్పి ఇలాగ స్తోత్రము చేసిరి. ఎలాగ స్తోత్రం చేశారో చూద్దాం. సకలాశీర్వచన స్తోత్రములకు మించిన నీ ఘనమైన నామము స్తుతింపబడును గాక. రాసి పెట్టుకోండి ఈ లైను. సకలాశీర్వచన స్తోత్రములకు మించిన నీ ఘనమైన నామము స్తుతించబడును గాక. మీరు కూడా దేవుని స్తోత్రాలు చెల్లించినప్పుడు ఇవే పిక్ చేయాలి. బైబిల్లో నుండే మనము అవి తీసుకోవాలి. ఆ వర్డ్స్ని ఏం వాడారు? మహాదేవుడవు, సైన్యములకు అధిపతి యెహోవా, గుణవంతుడవు, ధనవంతుడవు, ఐశ్వర్యవంతుడవు, నీతిమంతుడవు, పరిశుద్ధుడవు, పవిత్రుడవు, ఇవన్నీ కూడా బైబిల్లో నుంచి తీయబడిన వాక్యాలు, వచనాలు. వాటిని తీసి మనము వెలుగెత్తి ఆరాధించాలి, స్తుతించాలి ఈ వాక్యాలు పెట్టి. అందుకే సకల ఆశీర్వచన స్తోత్రములకు మించిన నీ ఘనమైన నామము స్తుతింపబడును గాక. నీవే అద్వితీయమైన యెహోవా,
నీవే ఆకాశమును మహాకాశములను వాటి సైన్యమును భూమిని దానిలో ఉండునది అంతటిని సముద్రములను వాటిలో ఉండునది అంతటిని సృజించిన వాటన్నింటినీ కాపాడువాడవు. చూసారండి, ఇది వర్ణించడం, ఇలా స్థుతులు చెల్లించడం, స్తోత్రాలు చెల్లించడం, పొగడడం, వర్ణించడం, ఆయన గుణగణాల నుంచి వర్ణించడం జరిగింది. సో ఇలాగ స్తోత్రము చేశారట. సకల ఆశీర్వచన స్తోత్రములకు మించిన నీ ఘనమైన నామము స్తుతింపబడిన గాక. ఇది వాక్యము రాసి పెట్టుకోండి. నెహెమ్యా 9వ అధ్యాయం 5వ వచనం నుంచి 6వ వచనం వరకు. నీవే అద్వితీయుడైన యెహోవా. సో పొగుడుతున్నట్టు, నువ్వు దేవుణ్ణి స్తుతిస్తున్నట్టు, ప్రేస్ చేస్తున్నట్టు, నీవే ఆకాశమును మహాకాశములను వాటి సైన్యమును, అంటే ఆయన సృష్టించిన సృష్టిని వర్ణిస్తున్నట్టు, సో ఆయన గుర్తు చేస్తున్నట్టు, నీవే ఆకాశములను మహాకాశములను వాటి సైన్యమును. సో ఆకాశంలో ఎన్నో వింతలు, ఎన్నో విశేషాలు, వాటన్నిటిని కూడా ఆయనే సృష్టించాడు. భూమిని దానిలో ఉంటున్నది అంతటిని. సో చూడండి, భూమి దానిలో ఉన్న అంతటిని, మన కంటికి కనిపించేది అంతటిని, కంటికి కనపడని అంతటిని కూడా ఆయనే సృజించాడు. సముద్రములు వాటిలో ఉండున్నది అంతటిని సృజించి వాటన్నింటినీ కాపాడువాడవు. ఆకాశ సైన్యం అంతయు నీకే నమస్కారము చేయుచున్నది. చూసారా, ఇలా స్తుతించేవాళ్ళు, స్తోత్రాలు చెల్లించేవాళ్ళు, ఇలా పొగిడేవారు, ఇలా వర్ణించేవారు. సో మనము కూడా ఈ వాక్యాలు తీసుకొని మనం కూడా దేవుణ్ణి స్తుతించినప్పుడు, స్తోత్రాలు చెల్లించినప్పుడు నీకు ఆశీర్వాదం వస్తుంది. ఎందుకంటే మనం దేవుణ్ణి ఆరాధించి స్తుతించి స్తోత్రాలు చెల్లించిన ప్రతిసారి దేవుడికి మహిమ పెరుగుతుంది. అపవాది ఓడిపోతుంటా అంటాడు. అపవాది ఓడిపోతున్న కొద్దీ మనకు దేవుడికి మహిమ పెరుగుతుంటా ఉంటుంది. సో అందుకే నువ్వు స్తుతించడం, ఆరాధించడం, స్తోత్రాలు చెల్లించడం అపవాదికి ఇష్టం ఉండదు. ఎందుకంటే యూఆర్ గివింగ్ క్రెడిట్ టు గాడ్. అది అపవాదికి ఇష్టం ఉండదు, ఇరిటేట్ అవుతుంటా అంటాడు. సో దేవుడు ఏమంటాడు, నన్ను మహిమపరచు, నిన్ను మహిమపరుస్తా అంటాడు. సో అందుకే సృజించిన వాటన్నిటిని కాపాడువాడవు. ఆకాశ సైన్యం అంతటి నీకే నమస్కారం చేయుచున్నది. ఆకాశంలో పరలోకంలో కొన్ని కోట్ల దేవదూతలు దేవుడికే నమస్కారం చేస్తున్నాయి. సో ఇలా పొగిడారు వాళ్ళు, ఇలా స్తుతి చేశారు, ఇలా స్తోత్రాలు చెల్లించారు. సో మనం కూడా ఈ నెహెమ్యా 5-6 అధ్యాయం వచనాలు తీసుకొని మనం కూడా స్తుతిద్దాం. దేవా యెహోవా అబ్రాహామును ఏర్పరచుకొని, సో అబ్రహాం ద్వారా చేసిన అద్భుతము, అబ్రహాం ద్వారా ఇచ్చిన ఆశీర్వాదాన్ని గుర్తు చేస్తున్నారు. కల్దీల ఊరు అను స్థలము నుండి యువతలకు అతన్ని రప్పించి అతని అబ్రాహామునకు పేరు పెట్టిన వాడవు నీవే. చూడండి, అబ్రహాంని పిలుచుకున్నాడు, ఒక దేశం నుంచి ఇంకో దేశానికి నడిపించాడు, ఆయన పేరు మార్చాడు, అబ్రహామునకు అబ్రాహాం అని పేరు పెట్టిన వాడవు నీవే. సో స్తుతిస్తున్నారు. సో ఎందుకంటే అబ్రహాం గొప్ప జనం అయ్యాడు అక్కడ. ఎందుకు అయ్యాడు? దేవుడి వల్ల అయ్యాడు. సో దేవుడి యొక్క చిత్తం వల్ల అయ్యాడు. సో అందుకే అబ్రహాంని స్తుతిస్తున్నాడు, అబ్రహామైన దేవుని స్తుతిస్తున్నాడు. అతడు నమ్మకమైన మనస్సు గలవాడని ఎరిగి కనానీయులు, హిత్తీలు, అమోరీలు, పెరిజ్జీలు, యెబూసీలు, గిర్గాషీయులు అను వారి దేశమునకు అతని సంతతి వారికి ఇచ్చినట్లు అతనికి నిబంధన చేసిన వాడవు నీవే. చూసారా, అబ్రహాంని ఉన్న దేశం నుంచి తీసుకొచ్చేసి అందరి ముందు, ఆ వేరే వేరే దేశాల ప్రజల ముందు, జాతుల ముందు, రాజుల ముందు అబ్రహాంని గొప్ప జనముగా చేశాడు. అలా చేసింది ఎవరు? నువ్వే అని దేవుని స్తుతిస్తున్నాడు. అందుకే అబ్రహాము దేవా, ఇస్సాకు దేవా, యాకోబు దేవా, నాకు కూడా దేవుడే ఉన్నందుకు వందనాలు, స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఐఎమ్ ప్రేజింగ్ యూ గాడ్. సో చూసారా అండి, ఇవన్నీ కూడా మనం ప్రేస్ చేసినప్పుడు వీటన్నిటిని కూడా మనం పలకాలి. రాసుకోండి, నెహెమ్యా 7, 8, 9 వచనాలు, 9 అధ్యాయాలు. నీవు నీతిమంతుడు అయి ఉండి నీ మాట చొప్పున జరిగించితివి. సో దేవుడు నీతిమంతుడు, గుర్తు చేస్తున్నాడు. ఆయన మాట తప్పనివాడు, మాట ఇస్తే మర్చిపోడు, మాట ఇస్తే తప్పనివాడు. సో ఆయన గుణగణాల గురించి, ఆయన లక్షణాల గురించి, ఆయన స్వభావం గురించి స్తుతించడం జరుగుతుంది. ఐగుప్తులో మా పితరులు పొందిన శ్రమను నీవు చూచితివి. సో ఐగుప్తులో 430 సంవత్సరాలు ఇజ్రాయేలీల ప్రజలు బానిసగా ఉన్నారు, శ్రమలు పొందారు. వాటన్నిటిని కూడా దేవుడు చూశాడు. ఎర్ర సముద్రం వద్ద వారి మొరను నీవు వింటివి. ఎర్ర సముద్రం దగ్గర దేవుడు వాళ్ళ మొరను విని, ఫరో అతని దాసులందరూ, అతని దేశపు జనులందరూ వాడి ఎడల బహు గర్వంగా ప్రవర్తించరని నీకు తెలియగా నీవు వారి ఎదుట సూచన క్రియలను, మహత్కార్యాలను చూపించితివి. సో ఫరో దగ్గర ఎంతో గొప్ప అద్భుతాలు ఉన్నాయి. సో దానికి మించి అద్భుతాలు దేవుడు చేశాడు, ఆశ్చర్యమైన కార్యాలు దేవుడు చేశాడు. అలాగా చేయుట వలన నీవు ఈ దినమన్నట్టుగా ప్రసిద్ధి నొందితివి. చూడండి ఎంత గొప్పగా ప్రేస్ చేశారో ఆయనను. సో అందుకే బైబిల్లో దేవుడు చేసిన కార్యాలు మనం మర్చిపోద్దు. అబ్రహాం ద్వారా చేసిన కార్యాలు, యోబు ద్వారా చేసిన, అలాగే యాకోబు, ఇస్సాకు ద్వారా, యోసేపు ద్వారా చేసిన కార్యాలు, మోషే ద్వారా, యెహోషువ ద్వారా, ఏలియా ద్వారా, ఎలీషా ద్వారా చేసిన, పీటర్ ద్వారా, పౌల్ ద్వారా, యేసయ్య ద్వారా చేసిన కార్యాలు అన్నీ కూడా మనం గుర్తు చేసుకొని ఆయనకు స్తుతులు స్తోత్రాలు చెల్లించాలి. ఇది ఒక నమూనా. సో ప్రభువా, ఒకప్పుడు ఇలా ఉండే పరిస్థితి, ఇప్పుడు ఇలా చేశావు,
నీకే మహిమ కలుగును గాక అని గుర్తు చేస్తున్నారు. అందరూ పొగుడుతున్నారు, వర్ణిస్తున్నారు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. అలాగే మన జీవితంలో కూడా దేవుడు ఇప్పటివరకు ఎన్నో మేలులు చేశాడు. ఆ మేలులన్నిటిని మనం గుర్తు చేసి దేవుడికి ఏం చేయాలి? వర్ణించాలి, స్తుతించాలి, స్తోత్రాలు చెల్లించాలి. వాళ్ళు చూడండి ఎంతో గొప్పగా దేవుణ్ణి స్తుతిస్తున్నారు. నీవు వారి ఎదుట సూచన క్రియలను మహత్కార్యములను చూపించితివి, అలాగున చేయుట వలన నీవు దీనమందుగా ప్రసిద్ధి నొందితివి. సో మన జీవితంలో కూడా దేవుడు చాలా చాలా అద్భుతాలు, ఆశ్చర్య, సూచన క్రియ మహత్కార్యాలు చేశాడు, బైబిల్లో చేశాడు. వాటన్నిటిని కూడా మనం గుర్తు చేసి స్తోత్రాలు చెల్లించాలి. సో ఇలా నెహెమీయా అధ్యాయము 9వ వచనంలో 7, 6, 5 నుంచి 6, 7, 8, 9 వచనాల వరకు అలా దేవుణ్ణి వాళ్ళు స్తుతించడం చూసాము. సో ఇదొక నమూనా. మనం కూడా ఇలాగా ఈ వాక్యాలు పెట్టి మనం కూడా స్తుతించాలి. స్తుతించేటప్పుడు వీటన్నిటిని గుర్తు చేసుకొని మనం కూడా ఇలా వచనాలు పలకాలి. కీర్తన గ్రంథము 9వ అధ్యాయం 1వ వచనం, నా పూర్ణ హృదయముతో నేను యెహోవాను స్తుతించెదను. సో చూసారా అండి, పూర్ణ హృదయంతో ఒక 5 నిమిషాలు ప్రార్థించిన, 5 నిమిషాలు స్తుతించిన, పూర్ణ హృదయంతో దేవుడికి ఏది చేసినా కూడా పూర్ణ హృదయంతో చేసినప్పుడే, హోల్ హార్టెడ్గా చేసినప్పుడే, మనస్ఫూర్తిగా చేసినప్పుడే చెల్లుతుందండి. దేవుడికి ఒకవేళ నువ్వు ప్రార్థిస్తున్నావా, మనస్ఫూర్తిగా ప్రార్థించు, అదే దేవుడికి చెందుతుంది. వాక్యం బోధిస్తున్నావా, వాక్యం వింటున్నావా, మనస్ఫూర్తిగా బోధించు, మనస్ఫూర్తిగా విను, అదే దేవుడికి చెందుతుంది. నువ్వు ఆరాధిస్తున్నావు, స్తుతిస్తున్నావా, మనస్ఫూర్తిగా ఆరాధించు, స్తుతించు, అదే చెందుతుంది. లేకపోతే ఆఫరింగ్ ఇస్తున్నావా, మనస్ఫూర్తిగా, హృదయపూర్వకంగా, సంతోషంగా, ఆనందంగా కానుక ఇవ్వు, అదే దేవుడికి చెందుతుంది. కానీ గునుక్కుంటా సనక్కుంటా చేస్తే మాత్రము ఏది దేవుడికి ముట్టదు. సో అందుకే నీ పూర్ణ హృదయంతో యెహోవాను స్తుతించేదను, యెహోవా నీ అద్భుత కార్యములన్నింటినీ నేను వివరించేదను. ఇది ఆయన చేసిన అద్భుత కార్యాలు. మోషే ప్రార్థించినప్పుడు ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేశాడు దేవుడు. ఏలియా ప్రార్థించినప్పుడు అగ్ని వర్షాన్ని, అగ్ని గంధకాన్ని కురిపించాడు. సో ఇజ్రాయిల్ ప్రజలను 430 సంవత్సరాల నుంచి విడుదల కలిగించాడు బానిసత్వం నుంచి. కుష్ఠరోగులకు స్వస్థతనిచ్చాడు, కుంటి వాళ్లకు నడకనిచ్చాడు, గుడ్డి వాళ్లకు చూపునిచ్చాడు, చెవిటి వాళ్లకు మాటలు ఇచ్చాడు, చెవిటి వాళ్ళకు వినికిడి శక్తినిచ్చాడు, మూగ వాళ్ళకు మాట్లాడని శక్తినిచ్చాడు, మృతులను లేపాడు. సో ఇలా అద్భుత కార్యాలన్నింటినీ కూడా మనం వివరించాలి. లాజరస్ చనిపోయిన 4వ రోజుకి లేపావు, వందనాలు ప్రభువా. సో ఇలా కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించాలి మన అందరం కూడా. ఆయన చేసిన అద్భుతాలు మన జీవితంలో కూడా చేశాడు. ఉద్యోగం లేనప్పుడు ఉద్యోగము, ప్రమోషన్ లేనప్పుడు ప్రమోషన్, గృహం లేనప్పుడు గృహము, నానా విధములైన బాధలు, శోధనలు, వేదనలు ఉన్నప్పుడు ఆయన మనల్ని కాపాడుకున్నాడు, ఆదుకున్నాడు, సహాయం చేశాడు. సో ఇలా నానా విధములైన బాధల నుంచి విడుదల కలిగించాడు. అనేక అద్భుత కార్యాలు మన జీవితంలో చేశాడు. వివరించాలి నీ ప్రార్థన. అందుకే డైరెక్ట్ ప్రేయర్ చేయకండి. ఒక 5-10 నిమిషాలు ఫస్ట్ దేవుణ్ణి స్తుతించండి, ఆయనను పొగడండి, ఆయనను వర్ణించండి. దాని తర్వాత ఆయనను స్తోత్రాలు చెల్లించండి. దాని తర్వాత అప్పుడు మీరు ప్రేయర్ పిటిషన్ అడగండి దేవుణ్ణి. సో దాని తర్వాత ప్రేయర్లకు జవాబు రావట్లేదా, ఇప్పటివరకు మీ జీవితంలో ఎన్ని ప్రార్థనలకు సమాధానాలు వచ్చాయో వాటన్నిటిని కూడా గుర్తు చేసుకోండి. సో ఒకవేళ కొన్ని ప్రార్థనలకు జవాబు రావట్లేదా, వచ్చిన వాటికి మీరు థ్యాంక్స్ గివింగ్ చెప్పండి. అప్పుడు లేని వాటికి కూడా మనకు వస్తుంటా ఉంటాయి జవాబులు. సో నువ్వు పూర్ణ హృదయంతో యెహోవాను ఏం చేయాలి? స్తుతించాలి. మహోన్నతుడా, నేను నిన్ను గూర్చి సంతోషించి హర్షించుచున్నాను, నీ నామమును కీర్తించెదను. సో మహోన్నతుడా, ఈ వర్డ్ కూడా మీరు పలకండి. నిన్ను గూర్చి సంతోషించి హర్షించుచున్నాను. అయ్యా నీవున్నావు నా జీవితంలో, ఇదే గొప్ప ధన్యత. ఐఎమ్ హ్యాపీ టు హ్యావ్ యూ యాజ్ ఎ గాడ్ అని ప్రార్థించండి. నేను నీ నామంను కీర్తించెదను. యేసయ్య అన్నిటికంటే ఉన్నతమైన నామము, ఉత్తమమైన నామము, ఘనమైన నామము యేసయ్య నీ నామము తండ్రి. నీ నామంలో స్వస్థత ఉంది, నీ నామంలో, యేసయ్య నామంలో విడుదల ఉంది, యేసయ్య నామంలో రక్షణ ఉంది, యేసయ్య నామంలో ఆశీర్వాదం ఉంది. సో ఇలా ఆయన నామాన్ని గుర్తు చేసి ఆయన నామాన్ని గణపరచాలి. ఎందుకంటే ఆయన నామము ఈ ప్రపంచంలో, భూలోకంలో, పరలోకంలో అన్నిటికంటే శక్తివంతమైన నామం ఏదైనా ఉందంటే అది యేసయ్య నామమే. నీవు నా పక్షం నా వ్యాజ్యమాడి నాకు న్యాయము తీర్చుచున్నావు. సో మన తరఫున ఎన్నో అద్భుతాలు చేశాడు. మన తరఫున ఆయన ఎన్నో న్యాయ పోరాటాలు చేశాడు. ఆయన మన తరఫున ఉండి ఎన్నో అద్భుతాలు చేసి మనకు విజయాన్ని దయచేశాడు. మన శ్రమల మీద విజయాన్ని ఇచ్చాడు, మన పోరాటాల మీద విజయాన్ని ఇచ్చాడు, మన కష్టాల మీద, కన్నీళ్ళ మీద, మన అవసరాల మీద, మన యొక్క బలహీనతల మీద ఎన్నోసార్లు విజయం ఇచ్చాడు దేవుడు. నీవు నా పక్షమున వాద్యమాడి నాకు న్యాయము తీర్చుచున్నావు, నీవు సింహాసనాసుడు న్యాయమును బట్టి తీర్పు తీర్చుచున్నావు. సో ఇక్కడ దేవుడిని ఏమంటున్నాం మనం? న్యాయ నిర్ణేతవని అంటున్నాము. సో ఇట్స్ అ గాడ్ ఆఫ్, ఇట్స్ ఎ
ఆయన ఎవరు? జడ్జ్ లాగా మనం ఇక్కడ చూస్తున్నాము. న్యాయ నిర్ణేత, ఆయన లోపల అన్యాయం లేదు, అక్రమం లేదు, అందుకే న్యాయ నిర్ణేత ఉన్న ఆయన అని నువ్వు స్తుతించాలి. ఇవన్నీ వర్డ్స్ తీసుకోవాలి మీరు బైబిల్లో నుంచి. న్యాయ నిర్ణేతవు, కరుణామయుడవు, కృపామయుడవు, మహాగణుడవు, శూరుడవు, మహాదేవుడవు, మహోన్నతుడవు. సో ఇవన్నీ కూడా మనము, ఈ వర్డ్స్ అన్నీ కూడా మనం రిపీటెడ్గా అంటూ ఉండాలి. సింహాసనాసుడవై న్యాయమును బట్టి తీర్పు తీర్చుచున్నావు, కాబట్టి నా శత్రువుల వెనుకకు మల్లుదురు, నీ సన్నిధిని వారి జోగిపడి నశిద్దురు. సో మనకు శత్రువులు అనేక మంది అటాక్ అవుతుంటా అంటారు. స్పిరిచువల్ వల్ల కావచ్చు, ఫిజికల్ వల్ల కావచ్చు, ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు, వీటన్నిటి నుంచి కూడా ఆయన రక్షిస్తున్నాడు. ప్రార్థించాలి. అందుకే అయ్యా నాకు ఎలాంటి అనారోగ్య సమస్య, ఆర్థిక, మానసిక, శారీరక, కుటుంబ సమస్యలు రాకుండా కాపాడుతున్నందుకు మీకే మహిమ కలుగును గాక. అయ్యా నన్ను గణపరుస్తున్నందుకు మీకే మహిమ కలుగును గాక. నా జీవితంలో ఎన్నో అద్భుతాలు చేశావు, మీకే మహిమ కలుగును గాక. స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రేజ్ గాడ్ యు. అయ్యా నేను నిన్ను ప్రేజ్ చేస్తున్నాను అయ్యా, నేను నిన్ను స్తుతిస్తున్నాను తండ్రి అని అన్ని విషయాలలో చెప్తున్నా కదా. దెర్ ఆర్ 10,000 రీజన్స్ టు ప్రేజ్ గాడ్. మనం దేవుణ్ణి ప్రేస్ చేయడానికి ఒక 10,000 రీజన్స్ ఉన్నాయండి. 10,000 రీజన్స్ ఉన్నాయి. మనకిచ్చిన ఆరోగ్యాన్ని బట్టి, మనకిచ్చిన శరీరాన్ని బట్టి, మనకిచ్చిన ఈ మానవ జన్మ బట్టి, మనకిచ్చిన కుటుంబాలను బట్టి, మనకిచ్చిన సంఘాన్ని, సంఘ సభ్యులను బట్టి, సంఘ కాపరులను బట్టి, మనకిచ్చిన దేశాన్ని బట్టి, మనకిచ్చిన ఆహారాన్ని బట్టి, మనకిచ్చిన వాహనాలను బట్టి, మనకిచ్చిన ఉద్యోగాలను బట్టి, ప్రమోషన్లను బట్టి, వాహనాలను బట్టి, మనకిచ్చిన వీసాలను బట్టి, మనకిచ్చిన ఎడ్యుకేషన్స్ బట్టి, మనకిచ్చిన ఈ యొక్క గొప్ప కృపను బట్టి, కరుణను బట్టి, వాత్సల్యాన్ని బట్టి, ఆయన నీతిని బట్టి, ఆయన న్యాయాన్ని బట్టి, ఆయన పరిశుద్ధతను బట్టి ఎన్నో రీజన్స్ ఉన్నాయి. వీటన్నింటినీ మనం పలికి మనము దేవుణ్ణి ఏం చేయాలి? స్తుతించాలి. అది కాకుండా ఇంకా బైబిల్లో గొప్ప గొప్ప కార్యాలు చూస్తే ఒక 10,000 రీజన్స్ ఉంటాయి బైబిల్లో నుంచి తీస్తే. అది కాకుండా మన పర్సనల్ జీవితంలో కూడా ఎన్నో అద్భుతాలు చేశాడు. వాటన్నిటిని కూడా వెలుగెత్తి మనము దేవుని స్తుతించాలి, ఆరాధించాలి. సో అప్పుడు నువ్వు తత్వం వస్తుంది. సో దేవుడి ముందు ఎప్పుడైనా తగ్గించుకోవాలంటే ఆయనను స్తుతించడం నేర్చుకోవాలి. అప్పుడే తగ్గింపు తత్వం వస్తుంది. సో మన శత్రువుల నుంచి కాపాడుతున్నాడు ఆయన, అది కూడా మనకు ఆశీర్వాదము. సో దానికి కూడా మనం స్తుతించాలి. సో దెర్ ఆర్ మెనీ రీజన్స్. నీవు అన్యజనులను గద్దించి ఉన్నావు, దుష్టులను నశింపజేసి ఉన్నావు, వారి పేరు ఎన్నటికి నుండకుండా తుడుపు పెట్టి ఉన్నావు. సో దేవుడు ఏం చేస్తున్నాడు? దుష్టులను నశింపజేసి ఉన్నావు అంటే న్యాయ నిర్ణేత. శత్రువులు నశించిరి, వారు ఎన్నడూ నుండకుండా నిర్మూలమైరి. నీవు పెళ్ళగించిన పట్టణంలో స్మరణకు రాకుండా బొత్తిగా నశించను. అంటే దేవుల్లో చెడు అనేది ఏముండదండి. ఆయన చెడుని సహించే దేవుడు కాదు, చెడుని భరించే దేవుడు కాదు. సో ఆయన ఏమాత్రము చెడు ఉన్నా కూడా ఆయన సహించాడు. అంటే న్యాయ నిర్ణేత, పరిశుద్ధుడుగా ఈడ పరిచయం అవుతున్నాడు. ఆయన ఎంకరేజ్ చేయడు, అపరిశుద్ధతను ఎంకరేజ్ చేయడు, అపవిత్రతను ఎంకరేజ్ చేయడు, అవినీతిని ఎంకరేజ్ చేయడు. సో కాబట్టి ఆయన చెడుని మనము ఆయన మంచిని కూడా మనం గుర్తు చేసుకోవాలి, పరిశుద్ధతను గుర్తు చేసుకోవాలి. అయ్యా నీ పరిశుద్ధతను బట్టి వందనాలు, నీ పరిశుద్ధ గ్రంథాన్ని బట్టి వందనాలు, నీ పరిశుద్ధమైన మాటలను బట్టి, వాక్యాన్ని బట్టి వందనాలు అని ప్రార్థించాలి. యెహోవా శాశ్వతంగా సింహాసనాసీనుడై ఉన్నాడు. సో ఇది కూడా మనం పలకాలి. శాశ్వతంగా రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, దేవులకు దేవుడవు, సింహాసనాసీనుడవు అయి ఉన్నావయ్యా. శాశ్వత కాలం వరకు నీవే ప్రభువవు, నీవే రాజువు. న్యాయము తీర్చుటకు ఆయన తన సింహాసనమును స్థాపించి ఉన్నాడు. సో న్యాయము ఆయనకు చాలా ఇష్టము. న్యాయమన్న, పరిశుద్ధత అన్న, పవిత్రత అన్న ఆయనకు చాలా ఇష్టము. సో ఇవన్నీ ఆయన గుణగణాలు, ఆయన స్వభావాలు, ఆయన లక్షణాలు. వీటన్నిటిని మనం గుర్తు చేసి దేవుని స్తుతించాలి, స్తోత్రాలు చెల్లించాలి. ఆల్మోస్ట్ ఒక 10 to 15 minutes ఈ కార్యక్రమం లాగా పెట్టుకోవాలి. మనందరం కూడా దేవుని స్తుతించడం. ఇస్తున్నావు, నువ్వు దేవుడికి ఇస్తున్నావు, ఆరాధిస్తున్నావు, దేవుడికే ఇస్తున్నావు, స్తోత్రాలు చెల్లిస్తున్నావు, దేవుడికే చెల్లిస్తున్నావు. సో ఈ 3 ఆరాధన, స్తుతి, స్తోత్రం ఇవన్నీ కూడా కంటికి కనపడింది ఆఫరింగ్, కాస్ట్లీ ఆఫరింగ్స్. ఇవన్నీ కూడా నువ్వు దేవుడికి ఆఫరింగ్ ఇస్తున్నట్టే, దేవుడికి కానుకలు ఇస్తున్నట్టే, దేవుడికి ఆ యొక్క పెద్ద మూటలాగా నువ్వు దేవుడికి అప్పచెప్తున్నట్టే. ఇవన్నీ కంటికి కనిపించవచ్చు, కానీ స్పిరిచువల్ వల్ల అవి పెరుగుతుంటా ఉంటాయి. ఆ మహిమ, దేవుడికి మహిమ పెరుగుతుంటుంటా ఉంటుంది. సో కాబట్టి మనము మెటీరియల్ ద్వారా ఆఫరింగ్ ఏంటిది, మేకలను బలి ఇవ్వడం, లేకపోతే కోళ్ళను, పశువులను బలి ఇవ్వడం, ఇవన్నీ కంటికి కనపడతాయి. లేకపోతే ఏమైనా ఫ్రూట్స్ ఇవ్వడము దేవుడికి ఆఫరింగ్గా, వెజిటేబుల్స్ ఇవ్వడం, ఇవన్నీ కంటికి కనపడతాయి. మనీ కంటికి కనపడుతుంది. బట్ ఈ ఆఫరింగ్ మాత్రం కంటికి కనపడని ఆఫరింగ్, మోస్ట్ పవర్ఫుల్ ఆఫరింగ్,
ప్రేజింగ్ టు గాడ్. ఒక స్తుతి యాగం లాగా చేయాలి. చూసాం కదా, మనం సొలొమోన్ మందిరం కట్టినప్పుడు 4,000 మంది దేవుణ్ణి స్తుతించే వాళ్ళు, కంప్లీట్గా 24/7 365 days దేవుణ్ణి స్తుతించేవాళ్ళు. వాళ్ళు అందుకే జీతాలు తీసుకొని నియమించేవాడు. సో స్తుతి అదే మన కుటుంబాన్ని కూడా అలా మార్చుకోవాలి. యెహోవా నీతిని బట్టి లోకమును తీర్పు తీర్చును, యథార్థతను బట్టి ప్రజలకు న్యాయము తీర్చును. సో ఆయన నీతిమంతుడు, న్యాయ నిర్ణేత. సో ఇవన్నీ కూడా నువ్వు స్తుతించేటప్పుడు ఈ వాక్యాలు పలకాలి. నలిగిన వారిని తాను మహాదుర్గమును, అంటే అయ్యా మీరు అలసిపోయిన వాళ్ళను, నలిగిన వాళ్ళను మీరు పట్టించుకునే దేవుడు ఆయన. కష్టాల్లో ఉన్న వాళ్ళను వదిలేసే దేవుడు కానే కాదు. కష్టాల్లో ఉన్న వాళ్ళను ఎప్పుడు కూడా ఆయన చేయి పట్టుకొని పైకి లేవనెత్తే దేవుడు. కాబట్టి మహాదుర్గమును, ఆపత్కాలంలో వారికి మహాదుర్గము. ఆపత్కాలంలో మొరపెట్టుకున్నప్పుడు అనేక మార్లు ఉత్తరం ఇచ్చావు ప్రభువా, నీకు స్తుతులు స్తోత్రాలు. సో దెర్ ఆర్ మెనీ రీజన్స్. ఇవన్నీ కూడా మీరు అందరూ గుర్తు పెట్టుకోవాలి. ఆపత్కాలంలో మొరపెట్టుకున్నప్పుడు ఉత్తరం ఇచ్చావు, ఇస్తున్నావు, ఇయ్యబోతున్నావు. ఎన్నో ప్రార్థనలకు జవాబిచ్చావు, ఎన్నో ప్రార్థనలకు సమాధానం ఇచ్చావు, సాక్ష్యాన్ని ఇచ్చావు. ఇవన్నీ కూడా మనము ప్రేస్ చేయాలి. ఆపత్కాలంలో వారికి మహాదుర్గమును. యెహోవా నిన్ను ఆశ్రయించు వారిని నీవు విడిచిపెట్టు వాడవు కావు. చూసారా, ఆయన ఆదరణకర్త, సమాధానకర్త, ఆయన బంధువు, ఆయనే బలగము, ఆయనే మనకు బంధువైన ఆయనే, బలగమైన ఆయనే, స్నేహితుడైన ఆయనే ఆపద కాలంలో ఉన్నప్పుడు విడిచిపెట్టే దేవుడు కాదు. నీతిమంతుడు, న్యాయ నిర్ణేత, కరుణామయుడు, కృపామయుడు, మహాదేవుడు, మహోన్నతుడు. ఇవన్నీ కూడా ప్రేస్ చేయాలి ఇలాంటి వర్డ్స్ యూజ్ చేసి. ఆశ్రయించు వారిని నీవు విడిచిపెట్టువాడు కావు, అంటే మర్చిపోయే దేవుడు కాదు, వదిలిపెట్టే మధ్యలో అన్యాయం చేసే దేవుడు కాదు. ఇక్కడ దేవుడు అన్యాయస్తుడు కాడు అని చెప్పడానికి వాక్యం ఉంది. కావున నీ నామం ఎరిగిన వారు నిన్ను నమ్ముకొందురు. సో ఆయన నమ్ముకున్న వాళ్ళను వమ్ము చేసే దేవుడు కాదు. భూమి ఆకాశములు గతించిన ఆయన మాటలు గతించవు. ఆయన అందరం చేయి పెట్టి విడిచి వెళ్ళిపోయినా ఆయన మాత్రం మన చేయి పెట్టి విడిచి వెళ్ళిపోడే దేవుడు కాదు, మర్చిపోయే దేవుడు కాదు. ఆయన కునుకడు, నిద్రపోడు, ఆయన అలిసిపోడు. మనల్ని కాపాడడానికి, రక్షించడానికి ఎప్పుడు కూడా సొమ్మసిల్లిపోడు. ఆయన శక్తివంతుడు, మహాగణుడు. సో ఇన్ని వాక్యాలు ఉన్నాయి, ఇన్ని వచనాలు ఉన్నాయి మనం ఆయనను ప్రేస్ చేయడానికి. జస్ట్ మీకు ఇవన్నీ కూడా చూపిస్తున్నాను. ఇవన్నీ కూడా మీరు ప్రేస్ చేయాలి. ఇవన్నీ కూడా సైన్యములకు అధిపతి యెహోవా. సో కాపాడుతావు, ఆపద వచ్చినప్పుడు ఆదుకున్నావు, ఎన్నోసార్లు మొరపెట్టినప్పుడు ఉత్తరం ఇచ్చావు, జవాబిచ్చావు. అన్యజనుల ముందు ఓడిపోకుండా, సిగ్గుపడకుండా కాపాడావు, బలపరిచావు, గణపరిచావు, ఆశ్చర్యపరిచావు, స్వస్థతపరిచావు, విడుదల పొందించావు, మహిమ కార్యాలు చేశావు, అద్భుత కార్యాలు చేశావు, ఆశ్చర్యమైన కార్యాలు చేశావు. సజీవ లెక్కలో మమ్మల్ని ఉంచావు. నీతిమంతుడవు, న్యాయ నిర్ణేతవు, కరుణామయుడవు. ఆపద కాలంలో మొరపెట్టుకున్నప్పుడు మర్చిపోయే దేవుడవు కాదు. తల్లి తండ్రి విడిచిన నీవు నన్ను విడవనన్నావయ్యా. తల్లి మరిచిన, తండ్రి మరిచిన, తండ్రి విడిచిన నీవు నన్ను విడవనన్నావు తండ్రి. నేను నీ చెయ్యి పట్టుకున్నాను, నేను విడవను, నిన్ను ఎడబాయనన్నావు. సో చూసారా, ఇన్ని వచనాలు, ఇవన్నీ నువ్వు పలకాలి, ప్రేస్ చేయాలి. ఒక 10 minutes అన్న డైలీ ప్రేస్ చేయండి. దాని తర్వాత మీ ప్రేయర్ పిటిషన్స్ని అడగండి. సో మీకు తొందరగా జవాబు వస్తుంది. సో నీ నామం ఎరిగి నిన్ను నమ్ముకొందురు. సీయోను వాసి అయిన యెహోవా కీర్తించుడి. ఆయన క్రియలను ప్రజలలో ప్రచురం చేయడి. కీర్తించుడి. ఆయన క్రియలన్నిటిని కూడా నువ్వు పలకాలి. ఆయన చేసిన కార్యాలు, ఆయన చేసిన స్వస్థతలు, ఆయన చేసిన విడుదలలు, ఆయన చేసిన సృష్టిని, ఆయన చేసిన మహిమలు, ఆయన చేసిన ఘనతలను, ఆయన చేసిన సర్వాన్ని బట్టి నువ్వు దేవుని ఏం చేయాలి? కీర్తించాలి, స్తుతించాలి, ఆరాధించాలి. అదొక డ్యూటీ లాగా చేయాలి. మనందరం కూడా మనస్ఫూర్తిగా చేయాలి ఏది చేసినా కూడా. ఆయన రక్తాపరాధమును గూర్చి విచారణ చేయనప్పుడు బాధపరచబడు వారిని జ్ఞాపకం చేసుకొనును. చూసారా, మన కష్టాల్లో ఉన్నప్పుడు బెల్లం ఉన్న చుట్టే ఈగలు ముసులినట్టు, మనము సుఖాల్లో ఉన్నప్పుడు, ఆనందంగా ఉన్నప్పుడే చుట్టాలు, బంధువులు, స్నేహితులు అందరూ ఉంటారు. కానీ మన కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరు తోడున్నా లేకపోయినా దేవుడు మాత్రం తోడుగా ఉంటాడు. మన బాధలో ఉన్నప్పుడు ఎవరు ఓదార్చకపోయినా దేవుడు మాత్రం ఓదారుస్తాడు. మన గురించి ఎంతమంది చెడ్డగా మాట్లాడినా కూడా దేవుడు మాత్రం మన గురించి ఎప్పుడు కూడా చెడ్డగా మాట్లాడాడు. సో అందుకే బాధపరచబడు వారికి జ్ఞాపకం చేసుకొనును, వారి మొరను ఆయన మరవడు. సో అందుకే కష్టాలు ఉన్న వాళ్ళను ఎప్పుడు కూడా ఆయన విడిచిపెట్టిపోడు. బాధలో ఉన్న వాళ్ళను, కష్టాల్లో ఉన్న వాళ్ళను, ఆపదలో ఉన్న వాళ్ళను, అనారోగ్య సమస్యలు ఉన్న వాళ్ళని ఎప్పుడు కూడా ఆయన తక్కువ చేసి చూడడు. ఎప్పుడు కూడా విడిచిపెట్టిపోడు. ఎప్పుడు మనతోటే ఉండే దేవుడు, మన పక్షాన నిలిచే దేవుడు. ఆయన నమ్ముకున్న వాళ్ళను ఎప్పుడు కూడా వమ్ము కానియడు, చేయి విడిచి వెళ్ళడు, విడవడు, ఎడబాయని దేవుడు. సో ఇవన్నీ కూడా మనము దేవుణ్ణి స్తుతించేటప్పుడు ఇవన్నీ జ్ఞాపకం చేసుకోవాలి.
ఆయన మర్చిపోయే దేవుడు కానే కాదు కష్టాల్లో ఉన్నప్పుడు. నేను నీ కీర్తి అంతటిని ప్రసిద్ధిని చేయొచ్చు. సో ఆయన కీర్తిని ప్రసిద్ధి చేయాలి, ఆయన గొప్పతనాన్ని, ఆయన భీకర కార్యాలను, ఆయన ఆశ్చర్య కార్యాలను, ఆయన సమాధానాన్ని, ఆయన సాక్ష్యాన్ని, ఆయన ఇచ్చిన శాంతిని, ఆయన ఇచ్చిన గృహాలను అన్నిటిని కూడా మనం కీర్తించేదను. సియను కుమార్తె గుమ్మలను రక్షణను బట్టి హర్షించినట్లు యెహోవా నన్ను కరుణించుము. సో కరుణించుము, కరుణించే దేవుడు ఆయనే, రక్షించే దేవుడు ఆయనే, కాపాడుకునే దేవుడు ఆయనే, సహాయం చేసే దేవుడు, మొరపెడితే వినే దేవుడు, ప్రార్థనలను ఆలకించే దేవుడు. సో దెర్ ఆర్ 10,000 రీజన్స్ టు వర్షిప్ గాడ్, 10,000 రీజన్స్ టు ప్రేజ్ గాడ్ అండ్ ప్రేజ్ గాడ్. అంతెందుకండి, కోవిడ్ వచ్చింది, మనం ఇప్పటి వరకు కూడా సజీవ లెక్కలో ఉన్నాము ఈరోజు వరకు. దాన్ని బట్టి మనం స్తుతించాలి. మన కుటుంబాన్ని ఆరోగ్యంగా ఉంచాడు, సో దాన్ని బట్టి మనం స్తుతించాలి. 3 పూటల భోజనం ఇస్తున్నాడు, మంచి గాలిని ఇస్తున్నాడు, మంచి దేశంలో మనల్ని ఉంచాడు, మనకి జన్మనిచ్చాడు, అనారోగ్య సమస్యలు రాకుండా ఆరోగ్యంతో నింపుతున్నాడు, ఎన్నో ఇరుకులు ఇబ్బందులు ఉన్న వాటన్నిటిని దాటుకుంటూ తీసుకొస్తున్నాడు. సో దెర్ ఆర్ లాట్ మెనీ రీజన్స్. మరణ ద్వారమున ప్రవేశించకుండానట్టు నన్ను ఉద్ధరించువాడా. సో చూసారా అండి, ఇంతకుముందే మనం బోధించడం జరిగింది. మరణ ద్వారము, కోవిడ్ టైం అంతా మరణ ద్వారము, అందులో నుంచి ప్రవేశించకుండా మనందరినీ కూడా తప్పివేశాడు. దేవుడికి మన పట్ల ఒక ప్రణాళిక ఉంది. ఆ ప్రణాళిక ఇంకా పూర్తి కాలేదు కాబట్టే మనందరినీ కూడా బ్రతికించాడు, మనందరినీ కూడా సజీవుల లెక్కలో ఉంచాడు. మరణ ద్వారమును ప్రవేశించకుండా నన్ను ఉద్ధరించువాడా. ఇప్పటి వరకు మన పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్నో రోగాలు, ఎన్నో జబ్బులు, ఎన్నో వ్యాధులు, ఎన్నో నొప్పులు, ఎన్నో అనారోగ్య సమస్యలు, ఎన్నో పోరాటాలు, బట్ మరణానికి ఆయన పైకి మనల్ని సజీవ లెక్కలో ఉంచాడు. నన్ను ద్వేషించేవారు నాకు కలగజేయు బాధను చూడుము. సో ఆయన చూసే దేవుడు, మనల్ని పక్షాన నిలబడి యుద్ధము చేసే దేవుడు. నిన్ను అందరూ నిందిస్తున్నారా, ఆయన నీ పక్షాన నిలబడతాడు. నిన్ను అందరూ అవమానపరుస్తున్నారా, ఆయన నీ పక్షాన నిలబడతాడు. ఆయన నువ్వు కష్టాల్లో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు జ్ఞాపకం చేసుకుంటాడు. కానీ మర్చిపోయే దేవుడు కానే కాదు, సహాయం చేస్తాడు, ఎవరో ఒకరి ద్వారా సహాయానికి పంపిస్తాడు. సో అందుకే యూ నీడ్ టు నో మోర్ అబౌట్ యువర్ గాడ్ టు ప్రేజ్ హిమ్. సో దేవుణ్ణి ప్రేజ్ చేయాలంటే ఇంకా ఎక్కువగా తెలుసుకోవాలి, దేవుణ్ణి ఇంకా గొప్పగా తెలుసుకోవాలి. తాము తవ్విన గుంటలో జనములు మునిగిపోయి. సో ఎవరు తీసిన గూతులో వాళ్ళే పడతారండి. మన గురించి వెనకాల ఎవరైనా చెడుగా మాట్లాడినా అది వాళ్ళకే ప్రాబ్లము, మనల్ని అవమానపరిచిన వాళ్ళకే ప్రాబ్లము. మనల్ని ఏ విషయంలో అవమానపరుస్తారు, ఏ విషయంలో మన మీద నిందలేస్తారు, ఏ విషయంలో మనకు చెడుగా మాట్లాడతారు, అదే విషయంలో వాళ్ళకు అదే ఎఫెక్ట్ పడుతుంటుంది. సో దేవుడి మీద నమ్మకం ఉంచు, దేవుడి మీద ఆశ పెట్టుకో, దేవుడి మీద ఊరుకు, ఆయనను స్తుతించు, ఆరాధించు, స్తోత్రాలు చెల్లించు. మిగిలిన అన్నీ కూడా నీ శత్రువులు అన్నిటిని కూడా ఆయన విజయాన్ని దయచేస్తాడు, శత్రువులు అన్నిటిపైన విజయాన్ని దయచేస్తాడు. తాము ఒడ్డిన వలలో వారు చిక్కుబడి ఉన్నది. దుష్టులు దేవుని మరచు, జనులందరూ పాతాళమును దిగిపోదురు. సో పాతాళం అంటే పరల్లో నరకానికి వెళ్తారు దేవుణ్ణి మర్చిపోయిన వాళ్ళు, లేకపోతే దుష్టులు అంటే అన్యాయస్తులు, మోసాలు, అన్యాయాలు, అక్రమాలు, దొంగతనాలు, వ్యభిచారం చేసే వాళ్ళందరూ కూడా నరకానికి వెళ్తారు. సో దరిద్రులు నిత్యము మరవబడుదురు, బాధపరచబడువారు నిరాక్షాస్పదన ఎన్నటికీ నశించదు. యెహోవా లెమ్ము, నరుల ప్రబలకపోవుదురు గాక, నీ సన్నిధి జనములు తీర్పు పొందుదురు గాక. సో పరలోకం ఆయన సన్నిధి, ఆయన సన్నిధిలో మనందరం కూడా తీర్పు పొందుతాము. అందుకే ఆయన ఎవరు న్యాయ నిర్ణేత, అందుకే ఆయన మన అన్నీ తెలుసు. ఇప్పుడు 10 మంది నిన్ను చెడ్డవాళ్ళన్నంత మాత్రాన మీరు చెడ్డవాళ్ళు కాదండి, ఎప్పుడైనా కూడా గుర్తుంచుకోవాలి. దేవుడే చెడ్డవాడు అన్నప్పుడే మనం చెడ్డవాళ్ళం అవుతాం. కానీ ఆయన అన్నాడే, ఆయన మన లోపాలను ఎప్పుడు కూడా గుర్తు పెట్టుకోడు. ఆయన మన లోపల ఉన్న మంచినే గుర్తు చేసుకుంటాడు, మన లోపల ఉన్న పాజిటివ్నే ఆయన తీసుకుంటాడు, మన లోపల ఉన్న మంచిని మేలునే తీసుకుంటాడు, ఆయన గుర్తు చేసుకుంటాడు. అంతేగాని మన చెడులను, మన లోపాలను, మన దోషాలను జ్ఞాపకం చేసుకునే దేవుడు కాదు. అపవాది జ్ఞాపకం చేస్తుంటా అంటాడు, మనుషులు జ్ఞాపకం చేస్తుంటా అంటారు. కాబట్టి ఎవరైనా మనల్ని చెడ్డవాళ్ళన్నంత మాత్రాన మనం చెడ్డవాళ్ళం కాదు, దేవుడు అంటేనే అది మనం అవుతాము. సో అందుకే దేవుడి యొక్క నీతి ఎప్పటికైనా సత్యమైన తీర్పు. సరే నువ్వే 100 తప్పులు చేస్తావు, నువ్వు నాలో తప్పులు వెతకడం ఏంటి అని అనుకోవాలి, అంతే కదండి. తప్పు చేయని మనిషి ఉన్నాడా, పొరపాటు చేయని మనిషి ఉన్నాడా, నీతిమంతుడు ఒక్కడైనా ఉన్నాడా ఈ లోకంలో? ఒక అవినీతిమంతుడు నిన్నంటే నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు, ఒక పరిశుద్ధుడు నిన్నంటే నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు.
సో దేవుడే నీతిమంతుడు, దేవుడే పరిశుద్ధుడు, ఆయనే స్వచ్ఛమైన తీర్పు. ఆయన ఎస్ అంటే ఎస్సే, నో అంటే నోనే. ఆయన ఎస్ అన్న తర్వాత నో అనే శక్తి ఎవడికి లేదు, నో అన్న తర్వాత ఎస్ అనే శక్తి ఎవడికి లేదు. సో దేవుడు ఎస్ అంటే ఎస్, నో అంటే నో, పాజిటివ్ అంటే పాజిటివ్, నెగిటివ్ అంటే నెగిటివ్. సో ఆయన దృష్టికి మనం బాగున్నామా లేదా అని చూసుకుంటే చాలు. ఈ నరులందరూ కూడా నశించిపోతారు. అలా నశించిపోయే మానవుని యొక్క మాటకు నువ్వు ఎందుకు బలి కావడం, మానవుని యొక్క మాటకు నువ్వు ఎందుకు కృంగిపోవడం, క్రూశించిపోవడం. సో కాబట్టి ఎవరు ఏమన్నా, ఎవరు ఏమనుకున్నా, ఏ విషయంలో కూడా మీరు బాధపడకండి. విమర్శించే వాళ్ళు విమర్శించనివ్వండి, దూషించే వాళ్ళు దూషించనివ్వండి, ద్వేషించే వాళ్ళు ద్వేషించనివ్వండి. ఎవరి క్రియల చొప్పున దేవుడు వాళ్ళకు ప్రతిఫలాన్ని ఇస్తాడు. కాబట్టి దరిద్రులు నిత్యము మరువబడుదురు, బాధపరచబడువారు నిరీక్షణాస్పదమైనటికి నశించుదురు. యెహోవాలెమ్ము నరుల ప్రభులకపోదురుగా, నీ సన్నిధిని జనములు తీర్పు పొందుదురుగాక. ఆయన తీర్పే స్వచ్ఛమైన తీర్పు. ఎవరి తీర్పుకు మీరు భయపడాల్సిన అవసరం లేదు, బాధపడాల్సిన అవసరం లేదు. యెహోవా వారిని భయపెట్టుము, తాము నరమాత్రులమని జనులు తెలుసుకుందురుగాక. సో మన శత్రువుల మీద యుద్ధము చేసి ఆయన మనకు విజయాన్ని దయచేస్తాడు. మన ఆర్థిక సమస్యలనే శత్రువు, కుటుంబ సమస్యలనే శత్రువు, ఇంటి పక్కడు, ఇంటి ముందటోడు, ఎలాంటి శత్రువులు ఉన్నా కూడా వాటన్నిటి మీద కూడా ఆయన మనకు విజయాన్ని దయచేస్తాడు. సో ఆయన సైన్యములకు అధిపతి అగు యెహోవా నిన్ను కాపాడుకుంటాడు, నిన్ను రక్షించుకుంటాడు. నువ్వు చేయాల్సిందల్లా ప్రేస్ చేయ, నేను మిగిలిన వర్రీ అంతా ఆయనకి ఇచ్చేసాయి. నువ్వు నీ డ్యూటీ అంతా కూడా ఆయనను ఆరాధించి, స్తుతించి, స్తోత్రాలు చెల్లించి, వాక్యం చదువుకొని ప్రార్థన చేయి. మిగిలిన అన్నీ కూడా ఆయనే చూసుకుంటాడు, ఆయనే సమకూర్చుకుంటాడు. కీర్తన గ్రంథము 16వ అధ్యాయము 7వ వచనం, నాకు ఆలోచకర్తమైన యెహోవాను స్తుతించెదను. సో రాత్రి గడియలలో నా అంతరంద్రియము నాకు బోధించుచున్నది. సో నాకు ఆలోచనకర్త, ఇదొక వర్డ్, ఇదొక బిరుదు, ఆయనకున్న బిరుదు. ఆయన మహాజ్ఞాని, ఆలోచనకర్త. ఆలోచనకర్త అయిన యెహోవాను స్తుతించెదను. సో మనకు కూడా ఆలోచనలు ఇచ్చేది ఆయనే. కొన్నిసార్లు మన కష్టాలు ఉన్నప్పుడు ఏం చేయాలో, ఎలా చేయాలో మనకు తెలియనప్పుడు ఆయనే మనకు ఆలోచనలు ఇస్తాడు. రాత్రి గడియలలో అంటే మనం పడుకున్నప్పుడు కూడా నా అంతరంద్రియము నాకు బోధించుచున్నది. మనం లోపల మెడిటేట్ చేస్తూనే ఉండాలి దేవుణ్ణి. నేను చెప్పాను చాలా సందర్భాల్లో, మీ హార్ట్ని ఎప్పుడు కూడా బిజీ పెట్టండి, దేవుడితోటి ఆరాధించండి, స్తుతించండి. లోపల కూడా స్తోత్రం నాయనా, స్తోత్రం నాయనా, స్తోత్రం నాయనా, హల్లెలూయా స్తోత్రం, హల్లెలూయా స్తోత్రం అని మనసులో అనుకోవచ్చు, రిపీటెడ్గా అనుకోవచ్చు. స్తోత్రం 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 అని ఇలా రిపీటెడ్గా మనం అనొచ్చు. హల్లెలూయా 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 అనొచ్చు. హోలీ 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 హోలీ, పరిశుద్ధుడా 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 అని. ఇలా నువ్వు బెడ్ మీద పడుకున్నప్పుడు కూడా లోపల అనుకోవచ్చు, నడుచుకుంటున్నప్పుడు అనుకోవచ్చు. సో ఆల్వేస్ కీప్ యువర్ హార్ట్ బిజీ విత్ గాడ్. సో నీ యొక్క హృదయాన్ని దేవుడితో బిజీ చేసేసాయి, బిజీ పెట్టేసాయి. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్ అలా మనసులో రిపీటెడ్గా అనుకో. హల్లెలూయా అని అనుకో, లేకపోతే హోలీ హోలీ అనుకో, స్తోత్రం స్తోత్రం నాయన అనుకో, లేకపోతే సన్ ఆఫ్ డేవిడ్ హ్యావ్ మెర్సీ ఆన్ మీ అని అనుకో, ఏసు రక్తమే జయము జయము, ఏసు రక్తమే జయము జయము అని అనుకో. సో ఇలా నీ అంతరంద్రియములు కూడా నువ్వు దేవుణ్ణి వెతకాలి, నీ అంతరంద్రియములు కూడా దేవుణ్ణి స్తుతించాలండి. అంటే అలా నువ్వు లోపల మెడిటేట్ చేయాలి, లోపల నువ్వు కంటిన్యూస్గా రిపీటెడ్గా అడగాలి. సో ఆలోచనకర్త అయిన యెహోవాను స్తుతించెదను. సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను. చూసారా, సదాకాలము ఆయన నా కుడి పార్శ్వమునందు ఉన్నాడు కనుక నేను కదల్చబడను. సో గాడ్ ఈజ్ విత్ అస్, గాడ్ విత్ అస్. సో డు నాట్ వరీ ఫర్ ఎనీథింగ్. దేని విషయంలో నువ్వు వరీ కావాల్సిన అవసరం లేదు. దేవుడు మనకు తోడుగా ఉన్నాడు, మన పక్షాన ఉన్నాడు. సో నువ్వు చేయాల్సిందల్లా ఆయనను ఆరాధించి, స్తుతించి, స్తోత్రాలు చెల్లించడం. సో ఇప్పుడు చూడండి, నాకు కూడా ఎన్నో ఇరుకులు ఇబ్బందులు ఉన్నా కూడా క్రమం తప్పకుండా ఆయన స్తోత్రాలు చెల్లించడం, క్రమం తప్పకుండా వాక్యాన్ని బోధించడం, క్రమం తప్పకుండా ఆయన స్తుతించడం, ఆ కృప ఆయన నాకు అనుగ్రహించాడు. సో ఎన్ని వచ్చినా కూడా, ఎన్ని ఆటంకాలు, ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా, సో యూ నీడ్ టు కంటిన్యూ టు ప్రేజ్ గాడ్, యూ నీడ్ టు కంటిన్యూ టు వర్షిప్ గాడ్, యూ నీడ్ టు కంటిన్యూ టు బిలీవ్ గాడ్, యూ నీడ్ టు కంటిన్యూ టు ట్రస్ట్ గాడ్, బికాస్ గాడ్ కెన్ చేంజ్ ద సీజన్స్, షిఫ్ట్ ద సీజన్స్ ఫ్రమ్ బ్యాడ్ టు గుడ్. ఆయన ఏ క్షణంలో అయినా కూడా హృదయాలను మార్చుతాడు, కాలాలను, సమయాలను మారుస్తాడు. సో సదాకాలము నీ గురి దేవుడి మీద పెట్టుకో. సో విల్ కంటిన్యూ టుమారో. నజరుడైన యేసయ్య, ఇదిగో తండ్రి, మిమ్మల్ని ఆరాధించడంలో, స్తుతించడంలో, స్తోత్రాలు చెల్లించడంలో గొప్ప ఆశీర్వాదాలు ఉన్నాయి నాయన. థ్యాంక్ యూ సో మచ్. ఈ వర్డ్ ఆఫ్ గాడ్ ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని తృప్తిపరిచినందుకు వందనాలు. We thank you so much for everything, and thank you so much for this word of God. In the name of Jesus Christ, I pray.